ఫిబ్రవరి 28 అమెరికా వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చ ప్రపంచవ్యాప్తంగా రచ్చలేపుతోంది. రేర్ ఎర్త్ మినరల్స్ డీల్లో భాగంగా అమెరికా పర్యటనకు వచ్చిన జెలెన్స్కీ తను పెట్టిన కండిషన్స్ ట్రంప్ ఒప్పుకోకపోవడం వల్ల ఈ రచ్చ రేగింది. రేర్ ఎర్త్ మినరల్స్ డీల్ పైన సైన్ చేయాలి అంటే రష్యా ఆల్రెడీ ఆక్రమించుకున్న 20% భూభాగాన్ని ఈ ఒప్పందంలో భాగంగా తిరిగి ఉక్రెయిన్కి ఇప్పించాలని, మరియు ఈ మినరల్స్ మైనింగ్ చేసేటప్పుడు అమెరికా కంపెనీస్ కూడా ఉక్రెయిన్ కంపెనీలతో కలిసి టైఅప్ అయి పనిచేయాలని, దానికి అమెరికా ఆర్మీ సెక్యూరిటీ ఇవ్వాలని జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కోరితే, దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వచ్చిన కోపంతో ఈ చర్చ రసాబసగా మారింది. మొత్తం 45 నిమిషాల పైగా జరిగిన ఈ చర్చలో లాస్ట్ 8 నిమిషాలు మాత్రం ఇద్దరి మధ్యలో మాటల యుద్ధానికి తెరలేపి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముందు నుంచి ఒంటరిగానే కొట్లాడుతున్నాం, 3 సంవత్సరాలుగా ఎవరి సపోర్ట్ లేకుండా నిలబడ్డాం అని జెలెన్స్కీ అంటే, From the very beginning of the war, we've been alone, and we are thankful. I said thanks in this cabinet. 3 సంవత్సరాలుగా మీరు నిలబడడానికి అమెరికా అందించిన $350 బిలియన్ సహాయమే కారణమని ట్రంప్ రిప్లై ఇస్తాడు. We gave you through this stupid president $350 billion. We gave you military equipment, and your men are brave, but they had to use our military. అమెరికా సహాయం గనక అందకపోయి ఉంటే మీ యుద్ధం 2 వారాల్లోనే ముగిసిపోయేది అని ట్రంప్ అనగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే 3 రోజుల్లోనే పూర్తి చేస్తా అన్నాడు అని జెలెన్స్కీ సమాధానం ఇస్తాడు. ఇప్పుడు నీ చేతిలో కార్డ్స్ లేవు అంటే నీకు వేరే అవకాశం లేదు. అమెరికా సహాయం అందించాలన్నా, ఈ యుద్ధాన్ని ఆపేయాలన్నా నేను చెప్పింది నువ్వు ఒప్పుకోవాల్సిందే అని ట్రంప్ ప్రతిపాదిస్తే, మాకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఉక్రెయిన్ భూభాగాన్ని తిరిగి ఇప్పించకుండా డీల్ పైన సంతకం చేసే ప్రసక్తే లేదన్నట్టుగా జెలెన్స్కీ సమాధానం ఇస్తాడు. అమెరికా లాంటి పవర్ఫుల్ కంట్రీకి వచ్చి ఆ దేశ అధ్యక్షుడితో మాట్లాడే డిప్లొమసీ ఇలా ఉండదు అని అక్కడున్న ఉపాధ్యక్షుడు వ్యాన్స్ అంటే, I think it's disrespectful for you to come into the Oval Office and try to litigate this in front of the American media. 2014 నుండి ఇప్పటి వరకు బరాక్ ఒబామా, జో బైడెన్, ట్రంప్, మళ్ళీ ట్రంప్ అధికారంలోకి వచ్చిండు. అయినా రష్యా తన చర్యలను కంటిన్యూ చేస్తూనే ఉంది. అలాంటి సమయంలో ఈ డిప్లొమసీ ఎక్కడ పోయింది అని ప్రశ్నిస్తాడు జెలెన్స్కీ. వాస్తవానికి అమెరికా ఉక్రెయిన్ నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం ట్రంప్కు మొదటి నుంచి ఇష్టం లేదు. తాను అధికారంలోకి రాగానే రష్యా ఉక్రెయిన్ మధ్యలో ఈ యుద్ధాన్ని ఆపి అమెరికా నుండి వెళ్తున్న ఈ ఫండింగ్ ఆపాలనేది ట్రంప్ ముందు నుంచి ఆలోచిస్తూ ఉన్నాడు. తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఓపెన్ గానే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చిండు. కాబట్టి తిరిగి ట్రంప్ మళ్ళీ అధికారంలోకి రాగానే ఈ యుద్ధాన్ని ఆపేసి అమెరికా నుంచి వెళ్తున్న ఈ ఎక్స్ట్రా భారాన్ని తగ్గించుకోవాలని ముందు నుంచి ఆలోచిస్తున్నాడు. దాంట్లో భాగంగానే యునైటెడ్ నేషన్స్ లో జరిగిన ఓటింగ్ లో రష్యాకు అనుకూలంగా ఓటేసి, రష్యా నుండి ఈ శాంతి చర్చల్లో భాగంగా రష్యా నుండి కూడా ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న 20% భూభాగంలో ఉన్న మినరల్స్ కూడా రాబట్టుకోవాలనే డబుల్ గేమ్ తో ట్రంప్ ముందుకు సాగుతున్నాడు. ఈ రేర్ ఎర్త్ మినరల్ డీల్ ఏంటంటే, ప్రపంచంలో అరుదుగా దొరికే మినరల్స్ అయిన లిథియం, యురేనియం, టైటానియం వంటి లోహాలు ఉక్రెయిన్ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి. 2022లో మేము అందించిన సహాయానికి ప్రతిఫలంగా మీ దేశంలో దొరికే మినరల్స్ లో 50% అమెరికాకు అందించాలని ట్రంప్ కోరితే, దానికి అనుకూలంగా ఉన్న జెలెన్స్కీ మాత్రం దాంతో పాటు మీరు మాకు సెక్యూరిటీ కూడా ఇవ్వాలి, రష్యా నుండి మళ్ళీ మా పైన ఎలాంటి దాడి జరగదు, ఎలాంటి ఆక్రమణకు గురి కాకూడదు అని జెలెన్స్కీ ప్రతిపాదించిన తరుణంలో ఈ చర్చ జరిగింది. కానీ 2022 నుండి ఇప్పటి వరకు గత 3 సంవత్సరాలలో ఉక్రెయిన్ చాలా ఆర్థికంగా నష్టపోయింది. కాబట్టి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఈ డీల్ పైన సంతకం చేయడం ఉక్రెయిన్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ట్రంప్ ముందు తాకట్టు పెట్టినట్టే అని భావించిన జెలెన్స్కీ డీల్ పూర్తి కాకుండానే వెనుదిరిగిండు. కానీ అమెరికా సహాయం లేకుండా ఉక్రెయిన్ రష్యా పైన యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు. ఈ విషయం తర్వాత యూరోప్ కంట్రీస్ అన్ని ఉక్రెయిన్ కు సపోర్ట్ గా ఉన్నాయని ట్వీట్ చేసిన వాళ్ళ సహాయం కొంతకాలం మాత్రం వరకే. ఎందుకంటే అమెరికా లాంటి పవర్ఫుల్ కంట్రీస్ సహాయం లేకుండా యూరోప్ కంట్రీస్ కూడా ఎక్కువ కాలం ఉక్రెయిన్ కి సహాయం అందించలేవు. ఈ విషయం ట్రంప్ కు క్లియర్ గా తెలుసు. కాబట్టి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పెట్టి తాను యుద్ధాన్ని ఆపి ఇరు దేశాల నుండి కూడా లాభాన్ని పొందే దిశగా ట్రంప్ అడుగులు వేస్తుండు. కానీ ట్రంప్ జెలెన్స్కీ ముందు పెట్టిన ఈ ప్రతిపాదన కంప్లీట్ గా రష్యాకు అనుకూలంగా ఉంది. అందుకే ఇది నచ్చని జెలెన్స్కీ అమెరికా లాంటి పవర్ఫుల్ కంట్రీకి వెళ్లి మరి అమెరికా అధ్యక్షుడితో వరల్డ్ మీడియా ముందు లైవ్ లో మాటల యుద్ధానికి దిగిండు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ విషయం ముందు ఏం జరగబోతుంది వేచి చూడాల్సిందే. జై హింద్.